అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యూనిక్ పర్సనాలిటీ మీది. ఆలోచించే విధానం, అర్థం చేసుకునే విధానం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ బిఫోర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి సారీ ఒక చిన్న ఇంటరప్షన్. ఇందాక అడిగారు కదా, నేను ఒక జర్నలిస్ట్ ఫస్ట్ అసలు జర్నలిస్ట్ అవును కదా, చాలా మంది నాకు చెప్పింది అంటే అది జర్నలిస్ట్ కాదు, ఇది యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా. ఏదైనా సరే మీడియాలో రిలేట్ అయి ఉన్నారు కదా ఆవిడ. నేను ఏం కోరుకుంటానంటే ఒక మీడియా జర్నలిజం వాల్యూస్ మెయింటైన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనుషులం కదా. ఇప్పుడు మన కంటి ముందు తప్పు జరుగుతుందన్నప్పుడు దాన్ని ఎలా స్టాండ్ తీసుకోవాలి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నేను ఒకటి ఫేస్ చేశాను, 30 రోజుల నుంచి అనుభవిస్తున్నాను నేను. ఓకే, ఘోష వ్యక్తం చేశాను. ఓకే, చాలా బాధపడుతున్నాను. న్యాయం దొరకలేదు అక్కడ నాకు. మసిపూసి మారేడుకాయ చేశారు, ఏం చేశారో దానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి తీసుకొచ్చి నేను అన్న పదం రెడ్ ఫ్లవర్ అనే దాన్ని ఒకరు మాట్లాడింది ఇలా అంటున్నారని ఒకటి నేను కన్వే చేసిందని నేను అన్నట్టు పోర్ట్రే చేశారు. ముందు వెనక ఏం చూపించలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా చేత బయటకు వచ్చినాక క్లియర్గా ప్రూఫ్ వీడియో క్లిప్స్ తీసుకోగలిగా, స్లో మోషన్లో చూశాను. నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అక్కడ నాకు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి. బయట నుంచి మీరు చూశారు కదా, చూసిన చాలామంది వ్యూవర్స్ ఉన్నారు కదా, చూశారు కదా. అరే నేను అది కాదు అని తెలిసినప్పుడు ఇలా బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు పైచాచిగా ఆనందం. ఓకే, బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు మీడియా జర్నలిజంలో ఉన్న వాళ్ళు, మీడియా పీపుల్ ఎలా అడగాలి క్వశ్చన్. నన్ను గెస్ట్గానో లేకపోతే సెలబ్రిటీగా పిలిచారు. నేను సెలబ్రిటీగా ఎప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఒక గెస్ట్ మీలో ఒకటిగా నేను ఫీల్ అవుతాను. వచ్చినప్పుడు నాకు బాగోపోయినా, నాకు రెస్ట్ లేకపోయినా, నాకు చెయ్యి బాగలేదు, కాలు బాగోపోయినా, అందరూ డ్రైవ్ చేసుకుని వచ్చాయి కదా ఫ్యామిలీని తీసుకొని. ఎందుకు చేయండి బాగాలేదు అక్కడ హౌస్లో టాస్క్లో భాగంగా. ఓకే, ఇప్పుడు కూడా ఇంకా నేను చూపించుకుని ఇప్పుడు కూడా నాకు నేను రికవర్ అవ్వాలి. 20 రోజుల నుంచి లెగ్ 21 days నుంచి ప్రాబ్లం, ఇదైతే ఆల్మోస్ట్ 2 weeks నుంచి. టాస్క్ వల్లే కాదు, ఇది ఈ లెగ్ టాస్క్ కాదు. ఎందుకు వచ్చింది యాక్సిడెంట్ అయినప్పుడు అది కాదు, దాని కాదండి, ఇది కొత్త ప్రాబ్లం నాకు. ఐ రియలీ డోంట్ నో. ఇప్పుడు చూపించుకోవాలి ఇది. ఓకే, అలాంటప్పుడు ఉన్నప్పుడు మీరు ఎంత ఒక డెకరం మెయింటైన్ చేయాలి. అవునా, ఇప్పుడు ఎలా అడగచ్చు క్వశ్చన్, సార్ మీరు హౌస్లో ఉన్నారు, ఒక విషయం జరిగింది, మీరు బాధపడ్డారు, మీకు గుర్తుందో లేదో, చాలా జరిగింది, దాంట్లో ఒక సంఘటన ఏదైతే మిమ్మల్ని బాగా కలిసివేసింది కాబట్టి బయట కూడా అది దాన్ని బేస్ చేసుకుని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మీకు అది తెలుసో లేదో, బట్ తెలియపోతే చెప్తున్నా, దాన్ని బేస్ చేసుకుని మీరు అసలు లోపల ఏం జరిగింది, వర్షన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. మొత్తం పూర్తిగా కాయిన్ కొన్న రెండో సైడ్ కూడా మేము చూడాలనుకుంటున్నాం. ఇది ఎలా ఉంది పుట్ అక్రాస్ చేసేది. అలా కాకుండా మీకు హెయిర్ ఉంది కదా, హెయిర్ లేకపోతే కదా బాధ, మిమ్మల్ని గుండంకుల్ అంటే నేను ఓపెన్ గా చెప్తాను, గుండంకుల్ మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా ఉన్నారు అక్కడ. గుండంకుల్ అంటే మీరు ఎందుకు అది ఫీల్ అవుతున్నారు అన్నారు. ఆ నొప్పి తెలియాలి కాబట్టి ఒక చిన్న ప్రాంక్, ఒక ఎగ్జాంపుల్ గా ఆమెను ఒక 30 seconds ఆ ప్లేస్ లో అట్టిపెట్టా. 30 seconds అక్కడ అట్టిపెట్టగానే పక్కన వేరే మనిషి రియాక్ట్ అయ్యాడు. నిజంగానే అప్రిషియేట్ చేస్తా. అందరికీ రియాక్ట్ అవ్వండి, ఒకరి కోసమే కాదు కదా, కన్వీనియన్స్ కోసం, నీకు తెలిసిన మనిషి కోసం రియాక్ట్ అవుతున్నావే. మరి నాకు అదే 30 రోజుల నుంచి నేను బాధపడుతున్నానే, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు, అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ప్రాక్టికల్గా తెలియజేశా. కానీ మాట్లాడేసేపు మీకు కూడా తెలుసు కదా, లోపల నాకు సారీ ఫీల్ అవుతానే అది అడిగేది ఒక చిన్న ప్రాంక్. అవును సారీ చెప్పాను, అమ్మా మిమ్మల్ని అన్నానంటే మా మదర్ అన్నట్టు అన్న, మా తల్లితో పోల్చింది కదా, నేను లావుగుండి సన్నబడినే కదా. ఓకే, కాదు ఎన్ని కేజీలు తగ్గారు? 19 కిలోలు మొత్తం. అసలు బిగ్ బాస్ కి నేను ఆడిషన్ కోసం క్లిప్ పంపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు 19 kgs తగ్గా. బిఫోర్ ఎన్ని కేజీస్ ఉన్నారు? 100 ఉన్నారు, ఇప్పుడు 81 వచ్చేసా. హ్యాపీ అయితే మొత్తం వెరీ హ్యాపీ. బిగ్ బాస్ లివింగ్ సెంటర్. ఓకే.